to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే స్టెప్ డౌన్ చూపర్ చూసాం, స్టెప్ అప్ చూపర్ చూసాం, కాకపోతే ఇండివిజువల్గా చూసాం. సో ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే, సో సింగిల్ సర్క్యూట్ బోత్ ఫంక్షన్ చేస్తుంది. అంటే అదే అంటే మనం తీసుకునే ఈ చూపర్ అనేది అందులో ఉన్న డ్యూటీ సైకిల్ మనం కంట్రోల్ చేస్తే అది స్టెప్ అప్ గాను యూజ్ అవుతుంది, అదే చూపర్ అనేది స్టెప్ డౌన్ గాను యూజ్ అవుతుంది. సో మరి దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే నేను డీసీ సప్లై వోల్టేజ్ ఇస్తాం. సో ఇక్కడ ఇచ్చేది ఏంటంటే డీసీ సప్ వోల్టేజ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం తీసుకునే యొక్క స్విచ్ అనేది ఛానల్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం ఇట్లా. సో ఇది మనం తీసుకునే చూపర్ యొక్క స్విచ్. సో ఇక్కడ మనకి ఇండక్టర్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే ప్యారల్లో కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఇండక్టర్, అందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి IL. సో అదేవిధంగా ఇక్కడ డయోడ్. సో డయోడ్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ ప్యారల్లో కనెక్ట్ చేసాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కనెక్ట్ చేసాం. సో ఇది లోడ్. సో మనం తీసుకునే లోడ్. సో దీనికి ప్యారల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక కెపాసిటర్ అనే దాన్ని కనెక్ట్ చేసుకున్నాం. కెపాసిటర్ అనే దాన్ని కనెక్ట్ చేసాం. ఓకేనా. సో ఇది కెపాసిటర్ C అన్నమాట. సో ఇది మనం తీసుకునే డయోడ్. సో ఇది మనం తీసుకునే డయాగ్రామ్. ఇక్కడ మనకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి మనం తీసుకునే లోడ్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. సో ఇది. సో ఇక్కడ మనకేంటంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే నాకు ఈ యొక్క స్విచ్ అనేది ఆన్ అవుతుందో, సో ఎప్పుడైతే వెన్ ఈ యొక్క చూపర్ అనేది ఆన్ అవుతుందో, సో ఎప్పుడైతే చూపర్ అనేది ఆన్ అవుతుందో నాకేమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మరి ఆ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ కరెంట్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మనకు సోర్స్ వోల్టేజ్ అనేది జరుగుతుంది. సో ఈ కరెంట్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే నాకు సోర్స్ వోల్టేజ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ సోర్స్ వోల్టేజ్ నెక్స్ట్ ఎక్కడికి అంటే, సో మనం తీసుకునే స్విచ్ CH, ఆ తర్వాత ఇండక్టర్ అండ్ బ్యాక్ టు ద సోర్స్ వోల్టేజ్. అంటే ఎలా సర్క్యులేట్ అవుతుంది నాకు అంటే ఇది. సో ఇక్కడ నేను డయాగ్రామ్స్ చూపిస్తాను, జస్ట్ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు సప్లై వోల్టేజ్, ఛానల్, ఇండక్టర్ అండ్ సప్లై వోల్టేజ్ యొక్క నెగిటివ్ టర్మినల్ ఇలా పాస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో కేస్ 1 చూద్దాం. సో మనం ఈ సర్క్యూట్లో కేస్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ నాకేమైంది, మనం తీసుకునే చూపర్ అనేది ఆన్ అయింది అన్నమాట. సో ఆన్ అయినప్పుడు నాకేమవుద్దంటే ఇది సప్లై వోల్టేజ్. సో ఇది ఏంటంటే ఆన్ అయింది. సో ఆన్ అయినప్పుడు నాకేమవుద్దంటే ఇండక్టర్లో పాస్ అవుతుంది. ఎందుకు, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది డయోడ్ అనేది. సో కాబట్టి నాకేమవుతుంది అంటే కరెంట్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది. సో ఇది ఇండక్టర్, కాబట్టి సోర్స్ వోల్టేజ్ మొత్తం దేని గుండా పాస్ అవుతుంది అంటే నాకు ఇండక్టర్ గుండా పాస్ అవుతుంది. సో కాబట్టి ఇది VL. ఓకేనా. సో ఇది మనకు వచ్చే కరెంట్. అట్లా ఈ ఇండక్టర్లో ఏమవుతుందంటే నాకు ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఇది డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, డయోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, లోడ్ తీసుకుంటాం. కాబట్టి లోడ్ దగ్గర వోల్టేజ్ కూడా ఏమవుతుంది, నాకు 0 ఉంటుంది. ఎందుకని, అందులో ఎలాంటి లేదు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కెపాసిటర్ దగ్గర కూడా ఏముంటుంది అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి నాకేమవుతుంది, లోడ్ దగ్గర కెపాసిటర్ దగ్గర అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకేనా. సో ఇది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, ఈ ఆన్ పొజిషన్లో ఇండక్టర్ అనేది స్టోర్ చేసుకుంటారు. సో ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ. సో ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ. సో దాని యొక్క కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఇంక్రీజెస్ లీనియర్. ఓకేనా. ఇది కేస్ 1. అదే నాకు కేస్ 2 చూసామనుకోండి. ఈ యొక్క కేస్ 2లో మనం తీసుకునే ఈ చూపర్ అనేది ఆఫ్ అవుతుంది.
అంటే మనం తీసుకున్న స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్ అవుతుంది. సో ఆఫ్ పొజిషన్ అయిపోయినప్పుడు ఇక్కడ నాకు ఏమవుద్దంటే ఇది సప్లై వోల్టేజ్, ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది. సో ఇక్కడ నాకు ఇండక్టర్ ఉంది. సో ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ కరెంటే పాస్ అవుతుంది నాకు. ఇది ఇండక్టర్. బట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది నాకేమవుతుంది, రివర్స్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నాకు ఇది డయోడ్, ఇది మనం తీసుకునే డయోడ్, ఇది మనం తీసుకునే లోడ్. అదే ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ చూడండి, అంటే ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వట్లేదు, బట్ వోల్టేజ్ అనేది చేంజ్ అయింది. అంటే ఈ యొక్క వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది, ఇలా సర్క్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ డయోడ్ అనేది ఏమవుతుందంటే నాకు ఆన్ అవుతుంది. సో ఇది నాకు వోల్టేజ్, మనం తీసుకునే లోడ్ వోల్టేజ్ V0. యాక్చువల్గా ఇది V0 అంటే ఇలా ఉంటుంది. సో ఇది కెపాసిటర్. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకేమవుతుంది, ఈ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ త్రూ లోడ్ గుండా పాస్ అవుతుంది. అట్లా డయోడ్ అనేది ఆన్ పొజిషన్ అవుతుంది. ఓకేనా, డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ డయోడ్ దగ్గర ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. ఈ క్యాథోడ్ అనేది ఇండక్టర్ దగ్గర ఉండే నెగిటివ్ వోల్టేజ్ టర్మినల్కి కనెక్ట్ అయింది. యానోడ్ అనేది లోడ్ దగ్గర వోల్టేజ్ ఉండే పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఇండక్టర్ యొక్క పాజిటివ్ టర్మినల్ వోల్టేజ్ కనెక్ట్ అయింది. కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, డయోడ్ అనేది ఆన్ పొజిషన్ అవుతుంది. కాబట్టి ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం త్రూ లోడ్ అండ్ డయోడ్ గుండా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. అట్లా నాకేమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇండక్టర్లో ఎనర్జీ ఉందో ఆ ఇండక్టర్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అందులో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి దీనికి మనం వే ఫామ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఈ కేసుకి వచ్చేసరికి వే ఫామ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఇంతకుముందు ఎలా చూస్తామో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇది టైం పీరియడ్ అనుకుంటే, ఇక్కడ ఇంతకుముందు మనకు 0తో స్టార్ట్ అయింది కదా, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ కెపాసిటీ అనే టర్మినల్ తీసుకున్నాం కాబట్టి అది కూడా సమ్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నాకేంటంటే సమ్ పాయింట్ నుంచి లీనియర్ ఇంక్రీజ్ అవుతాను అనమాట. అంటే 0 నుంచి కాకుండా సమ్ వాల్యూ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సరే. సో దీని యొక్క మినిమం వాల్యూ మనకు I1 అనుకుంటే, ఈ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు కరెంట్ I2 ఉంటుంది. సో ఇది టోటల్ కరెంట్ IL, అంటే మనం తీసుకునే ఇండక్టర్లో ఉండే కరెంట్ IL. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు I2 అన్నమాట. సో దీని వాల్యూ I2. సో అదేవిధంగా మళ్ళీ ఏమవుతుంది, ఇండక్టర్ స్టోర్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ అదేవిధంగా డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇది ఏమవుతుందంటే నాకు లీనియర్గా ఇంక్రీజింగ్ లీనియర్ డిక్రీజ్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క ఇంక్రీజింగ్ ఇది ఇప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే స్విచ్ అనేది ఆన్ అవుతుందో ఆ కండిషన్లో నాకు ఇండక్టర్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి కరెంట్ అనేది లీనియర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఈ యొక్క ఆఫ్ పొజిషన్కి వచ్చేసరికి రిలీజ్ చేస్తుంది అనమాట, త్రూ మనం తీసుకునే డయోడ్ గుండా. సో కాబట్టి ఇక్కడ టైం పీరియడ్ T అంటారు. ఓకేనా, టైం పీరియడ్ T అంటారు. సో ఇది మనం తీసుకునే ఈ యొక్క చోపర్కి ఇండక్టర్లో స్టోర్ అయిన కరెంట్కి వేవ్ ఫామ్ అనేది. అయితే ఇక్కడ నాకేంటంటే ఎనర్జీ, సో మనకు ఆన్ పీరియడ్కి వచ్చేసరికి ఈ యొక్క ఆన్ పీరియడ్లో, అంటే ఎప్పుడైతే మనం తీసుకునే చోపర్ అనేది ఆన్ పొజిషన్ అవుతుందో ఈ యొక్క ఆన్ పొజిషన్లో సప్లై వోల్టేజ్ అనేది ఏమైంది, నాకు ఇండక్టర్ వోల్టేజ్ అయింది. సో ఇక్కడ చూడండి, సో సప్లై వోల్టేజ్ అనేది నాకు, సో సప్లై వోల్టేజ్ అనేది ఈ కండిషన్లో సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు ఇండక్టర్ వోల్టేజ్ అయింది. ఓకేనా, సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు ఇండక్టర్ వోల్టేజ్ అయింది. ఈ ఆన్ పీరియడ్లో, అంటే ఆన్ పీరియడ్లో ఎనర్జీ, సో ఎనర్జీ ఏమవుతుంది అన్నప్పుడు, సో ఎనర్జీని మనం ఏం చేసుకుంటాం, సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఆన్ పీరియడ్ అన్నప్పుడు, సో ఇన్ పీరియడ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే, సో వోల్టేజ్ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ అంటే VS, యావరేజ్ కరెంట్ అన్నప్పుడు I1 ప్లస్ I2 బై 2, అండ్ దాని యొక్క టైం పీరియడ్ అన్నప్పుడు T1. యాక్చువల్గా ఇక్కడ ఎనర్జీ అంటే ఎలా రాసుకుంటాం అంటే మనము పవర్ ఇంటూ టైం. పవర్ అంటే ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. ఇదే నాకు ఏమవుతుందంటే ఎనర్జీ అవుతుంది. సో కాబట్టి మనం తీసుకునే ఇండక్టర్ దగ్గర ఉండే ఎనర్జీ కావాలంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైంగా తీసుకుంటాం. ఎందుకంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఎట్ ఆన్ పీరియడ్.
సో అదేవిధంగా కరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ యావరేజ్ కరెంట్. సో యావరేజ్ కరెంట్. ఇక్కడ టైం టీ అంటే ఏంటంటే ఆన్ పీరియడ్ కానీ ఆఫ్ పీరియడ్ కానీ, అంటే మనం స్టోర్డ్ ఎనర్జీ అనేది ఏ పీరియడ్ తీసుకున్నాం దాన్ని బేస్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఇలా రాసుకున్నాం. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఆన్ పీరియడ్లో ఏంటంటే నాకు విఎస్ ఈక్వల్ టు విఎల్. యావరేజ్ కరెంట్ అన్నప్పుడు ఇక్కడ నా కరెంట్ మినిమం కరెంట్ వచ్చేసరికి I1, మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి I2. సో కాబట్టి వాటి యొక్క యావరేజ్ తీసుకున్నాం I1 + I2/2. అదేవిధంగా ఆన్ పీరియడ్ అన్నప్పుడు టీ ఆన్. సరే, అదేవిధంగా ఇక్కడ నాకేంటంటే ఆఫ్ పీరియడ్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ నాకు ఆఫ్ పీరియడ్ తీసుకున్నప్పుడు అంటే ఇది ఇక్కడ చూడండి. సో ఈ యొక్క ఆఫ్ పీరియడ్లో నాకేమవుతుంది వోల్టేజెస్ అనేవి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఆఫ్ పీరియడ్కి వచ్చేసరికి, సో ఇక్కడ చూడండి, అంటే దీనికి కేవీఎల్ అప్లై చేస్తుంది. -VL -V0 ఈక్వల్. సో ఇక్కడ నాకు కరెంట్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి -VL -V0 0. సో కాబట్టి దీని నుంచి ఈ యొక్క ఆఫ్ పీరియడ్లో నాకు ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ, సో V0 ఈక్వల్ టు VL అవుతుంది. సో ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తాను నేను. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ వోల్టేజ్ అనేది యాక్చువల్గా మనం ఎలా తీసుకుంటాం, వోల్టేజ్. సో లోడ్ దగ్గర వోల్టేజ్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది మైనస్ ఇది ప్లస్గా తీసుకుంటాం. సో ఎప్పుడు కరెంట్ అనేది అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ పాస్ అయినప్పుడు, అంటే ఈ డైరెక్ట్ పాస్ అయినప్పుడు ఇలా తీసుకుంటాం. ఓకేనా, కరెంట్ ఎంటరింగ్ పాజిటివ్ గాను కరెంట్ లీవింగ్ నెగిటివ్ గాను తీసుకుంటాం ఎప్పుడు లోడ్లో ఇలా పాస్ అయినప్పుడు. బట్ నాకు ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏమవుతా ఉందంటే కరెంట్ అనేది సో డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి మూవ్ అవుతా ఉంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ పొలారిటీ పాజిటివ్గా తీసుకుంటాం, ఈ పొలారిటీ నెగిటివ్గా తీసుకుంటాం. ఓకేనా, కరెంట్ ఎంటరింగ్ పాజిటివ్గా తీసుకుంటాం, కరెంట్ లీవింగ్ నెగిటివ్గా తీసుకుంటాం. సో కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్లో కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇది ఇక్కడ నాకేమవుతుందంటే ఇది -VL + V0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేమైంది అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది అన్నమాట ఎప్పుడు ఆఫ్ పొజిషన్లో. ఓకేనా, ఇది. సో ఇక్కడ కెపాసిటర్ అనేది నెగ్లెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం కెపాసిటర్ డిస్కస్ చేయట్లేదు. సో ఇది ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఇప్పుడు దాకా ఆన్ పీరియడ్ చూసాం కదా, అదేవిధంగా ఆఫ్ పీరియడ్ అనేది చూస్తాం. సో ఇప్పుడు అదే ఎనర్జీ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఆఫ్ పొజిషన్లో తీసుకుంటాం. సో ఆఫ్ పొజిషన్లో తీసుకున్నప్పుడు సో దీన్ని ఎలా రాసుకుంటాం, W ఆఫ్గా తీసుకుంటాం. సో ఆఫ్ పొజిషన్లో ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుంది నాకు అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. సో V0 అనేది. అదేవిధంగా కరెంట్ అనేది ఏమవుతుంది అంటే నాకు I1 + I2/2 అవుతుంది. సో ఇదేంటంటే ఆఫ్ పీరియడ్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థమైందా. సో ఆఫ్ పీరియడ్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే నాకు VL. సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అవుతుంది. ఆన్ పీరియడ్లో ఏంటంటే సప్లై వోల్టేజ్ అనేది ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అవుతుంది. సో కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మనం VS ఒకసారి తీసుకున్నాం, V0 అనేది ఒకసారి తీసుకున్నాం. సరే, సో ఇప్పుడు నాకు ఈ యొక్క 2 ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేసుకుంటే, ఎందుకని సో మనం కన్సిడర్ చేసేది లాస్లెస్ సిస్టమ్గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఈక్వల్ తీసుకుంటాం. సో కాబట్టి ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2 తీసుకున్నప్పుడు సో నాకేమవుతుందంటే సో VS × I1 + I2/2 ఇంటూ ఆన్ పీరియడ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ ఇంటూ సో I1 + I2/2 ఇంటూ ఆఫ్ పీరియడ్గా తీసుకుంటాం. సో ఇక్కడ I1 + I2/2 I1 + I2/2 క్యాన్సిల్ చేసుకుంటే సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇది సో VS × T on ఈక్వల్ టు V0 × T ఆఫ్ అవుతుంది. సో ఇది నాకు వచ్చే ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఇలా వస్తుంది. సో దీని బేసస్కు మనం ఏం చేస్తారంటే ఇంకా దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం తీసుకునే డ్యూటీ సైకిల్లో తీసుకుంటాం. సో యాక్చువల్గా నాకు అక్కడ వచ్చింది ఏంటి అంటే సో VS × T on ఈక్వల్ టు V0 × T ఆఫ్. సో ఇది నాకు వచ్చిన ఈక్వేషన్. సో దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ కావాలి. సో అవుట్పుట్ వోల్టేజ్ కావాలన్నప్పుడు సప్లై వోల్టేజ్ ఇంటూ సో ఆన్ పీరియడ్ బై
ఆఫ్ పీరియడ్. సో ఇదన్నమాట. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకేం కావాలి, డ్యూటీ సైకిల్లో కావాలి. సో డ్యూటీ సైకిల్ అంటే ఏంటి నాకు, సో డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే దీని ఆల్ఫాతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఆన్ పీరియడ్ బై టోటల్ టైం పీరియడ్ని మనం ఏమంటామంటే డ్యూటీ సైకిల్ అంటాం. ఓకేనా, డ్యూటీ సైకిల్ అంటాం. అయితే ఇక్కడ నాకు దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను, సో టీ ఆన్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీగా తీసుకుంటాం. అదేవిధంగా టీ అంటే ఏంటంటే నాకు టీ ఆన్ ప్లస్ ఆఫ్ పీరియడ్. సో దీని నుంచి ఆఫ్ పీరియడ్ ఎలా తీసుకోవచ్చు అంటే నేను టీ మైనస్ టీ ఆన్గా తీసుకోవచ్చు. ఓకేనా. సో దీని బేస్ చేసుకుని అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే విఎస్ ఇంటూ ఇక్కడ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూటీ సైకిల్ నేను మార్చినప్పుడు ఎలా అవుతుంది ఏంటంటే, సో టీ ఆన్ అంటే ఆల్ఫా టైమ్స్ ఆఫ్ టీ డివైడెడ్ బై ఇదేమవుద్ది, సో టీ మైనస్ టీ ఆన్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ, సో న్యూమినేటర్లో టీతో డివైడ్ చేస్తాను, డినామినేటర్ టీతో డివైడ్ చేస్తాను. అంటే ఎట్లా అంటే, సో V0 ఈక్వల్ టు విఎస్ ఇంటూ ఆల్ఫా టీ డివైడెడ్ బై టీ ఓవర్ సో టీ బై టీ మైనస్ టీ ఆన్ బై టీ. సో ఇక్కడ చూడండి, డినామినేటర్లో టీ కామన్ చేసుకుంటే 1/t వస్తుంది, న్యూమినేటర్లో 1/t ఉంటుంది. 1/t క్యాన్సిల్ చేసుకుని పై ఈక్వేషన్ వస్తుంది. సో కాబట్టి ఇలా తీసుకున్నాను నేను. సో అప్పుడు నాకేమొస్తుంది, ఇది విఎస్ ఇంటూ ఓన్లీ ఆల్ఫా మాత్రం వస్తుంది, ఎందుకని టీటీ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇది టీటీ గెట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ సో టీ ఆన్ బై టీ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఆల్ఫా రాసుకోవచ్చు. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఇంటూ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అయింది. సో ఇదే నాకేమైందంటే ఇక్కడ డ్యూటీ సైకిల్ అయింది. ఓకేనా, V0 ఈక్వల్ టు విఎస్ ఇంటూ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. సో ఇది ఓకేనా, ఇది మనం తీసుకునే చోపర్ యొక్క ఈక్వేషన్. ఓకేనా. సో ఇది అయితే జనరల్గా మనకేంటంటే, అండ్ ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో, అంటే ఇప్పుడు దాకా మనం స్టెప్ అప్ చోపర్, స్టెప్ డౌన్ చోపర్ ఇలా చూసాం కదా. అయితే వాటి యొక్క ఈక్వేషన్స్ మనకు ఎలా వచ్చాయి ఏంటన్నప్పుడు, సో జనరల్గా మనకు ఉన్నది ఏంటంటే, ఫర్ స్టెప్ అప్ చోపర్ అన్నప్పుడు, ఫర్ స్టెప్ డౌన్ చోపర్ అన్నప్పుడు ప్రీవియస్ క్లాస్ మనం చూసాం కదా దీన్ని. అక్కడ ఏమొచ్చింది, V0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్ వచ్చింది. అదే నాకు స్టెప్ అప్ చోపర్ చూసినప్పుడు V0 ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఇది సప్లై వోల్టేజ్ ఇంటూ 1/1 మైనస్ ఆల్ఫా వచ్చింది. దీన్ని ఇంతకుముందు చూసాం మనం. సో కానీ ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఫర్ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ బోత్ కేసెస్కి. సో బోత్ కేసెస్కి వచ్చేసరికి నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ సప్లై వోల్టేజ్. సో ఇది నాకు వచ్చిన ఈక్వేషన్. అయితే మరి దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, ఇక్కడ మనం ఏదైతే ఆల్ఫా ఉందో ఫైరింగ్ అది డ్యూటీ సైకిల్ అనేది, సో దీని యొక్క వాల్యూ అనేది 0 ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 0.5 తీసుకుంటే ఇది ఎలా వర్క్ అవుతుంది, నాకు స్టెప్ డౌన్ చోపర్ లాగా వర్క్ అవుతుంది. సో వర్క్స్ యాస్ స్టెప్ డౌన్ చోపర్ లాగా వర్క్ అవుతుంది. అదే వాల్యూ అనేది, సో ఇక్కడ మనకు దీని యొక్క వాల్యూ ఒకసారి ఉందండి, ఒక నిమిషం. సో అదే 0.5 నుంచి 1 వరకు ఆల్ఫా వాల్యూ అనేది 0.5 ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 1 ఇలా తీసుకున్నప్పుడు ఇది నాకు ఎలా వర్క్ అవుతుంది అంటే నాకు, సో వర్క్స్ యాస్ స్టెప్ అప్ చోపర్ లాగా వర్క్ అవుతుంది. స్టెప్ అప్ చోపర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో 0.5 కంటే తక్కువ అయితేనేమో స్టెప్ డౌన్ చోపర్, అదే 0.5 నుంచి 1 వరకు అన్నప్పుడు స్టెప్ అప్ చోపర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. అట్లా మనం తీసుకునే సింగిల్ సర్క్యూటే నాకు బోత్ ఫంక్షన్ చేస్తుంది, ఏదర్ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్. సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇది మనం తీసుకునే బేసిక్ చోపర్లో, సో స్టెప్ అప్ చోపర్, స్టెప్ డౌన్ చోపర్కి సంబంధించి. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? సో మీకు థియరిటికల్ బిట్స్ ఏ విధంగా అడుగుతాడు, సమ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నప్పుడు, సో విచ్ డివైస్ ఈస్ కామన్ యూజ్డ్ ఇన్ చోపర్స్ అంటే, జనరల్గా చోపర్స్ మనం యూస్ చేసేది ఏంటంటే ఆర్ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ యూస్ చేసుకుంటాం. లైక్ బీజేటీ కానీ, ఎస్సీఆర్ కానీ, మాస్ఫెట్ కానీ, ఐజీపీటీ కానీ, జీటీఓ కానీ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. సో కాబట్టి బీజేటీ, ఎస్సీఆర్, మాస్ఫెట్, సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
స్టెప్ డౌన్ చాపర్ బిహేవ్స్ లైక్ అన్నాడు. స్టెప్ డౌన్ చాపర్ బిహేవ్స్ లైక్ అన్నప్పుడు జనరల్గా V0 ఈక్వల్ ఇక్కడ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ VS ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, ఫోర్ సైడ్స్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఆల్ఫా టెన్స్ టు 1 ఇన్ స్టెప్ అప్ చాపర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు, సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు 1/1 - ఆల్ఫా, ఇదేమవుతుంది ఇంటూ టైమ్స్ ఆఫ్ VS. ఇక్కడ ఆల్ఫా టెన్స్ టు 1 అన్నప్పుడు ఇదేమవుతుంది, సో డినామినేటర్ టర్మ్ 0 వస్తుంది. ఎనీథింగ్ బై 0 అన్నప్పుడు నాకేమవుతుంది, ఇన్ఫినైట్ అవుతుంది. అంతేనా? ఆల్ఫా వాల్యూ 1 పెట్టినప్పుడు 1/1 - 1 అన్నప్పుడు 1/0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినైట్ అన్నమాట. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది అంటే ఇక్కడ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ ఇన్ స్టెప్ అప్ చాపర్ వెన్ స్విచ్ ఈజ్ ఆఫ్. సో స్టెప్ అప్ చాపర్లో ఎప్పుడైతే స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్ అవుతుందో, సో ఈ స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్ అయినప్పుడు నాకేమవుతుంది, ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట టు లోడ్కి. సో అది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇండక్టర్ రిలీజెస్ ఎనర్జీ టు ద లోడ్ అవుతుంది ఎప్పుడు స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్ అయినప్పుడు. సో ఇవి మనకు వాడికే బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా?